చేశారు. ఆయన ఒక గేమ్ చేంజర్ లాగా తయారైన పరిస్థితి అక్కడ నిజంగానే. సో మరోవైపు ఈయన తిరుచు నుంచి కూడా పోటీ చేశారు. తిరుచులో 20,000 మెజార్టీతో ఆయన గెలిచారు. కానీ తిరుచులో మొదట 2-3 స్థానాల్లో కూడా అందరూ అనుకునేది ఏంటంటే విజయ్ అక్కడ కొంత ఓడిపోతారు అనుకుని, కానీ చివరికి వచ్చేసరికి ఆయన 20,000 మెజార్టీ పైన చిలుకు ఓట్లతో ఆయన గెలిచిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు ఆయన 2 స్థానాలు గెలిచారు కాబట్టి ఏదో ఒక స్థానం నుంచే ఆయన రిజైన్ చేయాలి. కానీ వెంటనే రిజైన్ చేస్తారా లేదా అనే ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలతో మీటింగ్ లో కూడా ఆ చర్చ కూడా కొంత ఆయన ఇండికేషన్ ఇచ్చారనేది కూడా. సో ఆ స్థానానికి తిరుచికి ఎవరు ఒక బలమైన నేతను తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచితే బాగుంటుంది అని ఒక చర్చ జరుగుతుంది. కాకపోతే సోషల్ మీడియాలో లేదు కొంత టీవీకి సంబంధించిన సోర్సెస్ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే త్రిష నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, త్రిష ఇక రంగంలో దిగబోతుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ అంత అవకాశం ఇవ్వరేమో అనేది మనకు అందుతున్న సమాచారం. బట్ ఏదేమైనా ఆయన పెరంబూరుని లీగ్ తీసుకుంటాడు. ఎందుకు లీగ్ తీసుకోవాలంటే సిటీ మొత్తం కంట్రోల్లో ఉంటుంది. సిటీ మొత్తం 14 సీట్లు స్వీప్ చేసింది టీవీకి. ఎవరిని వదల్లా, అసలు సిటీలో నిలబడ్డ పరిస్థితి ఎవరిని టౌన్ లో చెన్నై సిటీకి అనుకున్న 14 నియోజకవర్గాల్లో ఎవరిని వదలకుండా అందరినీ ఓడించిన పరిస్థితి అయితే ఉంది. సో అప్పుడు విజయ్ లాంటి వ్యక్తి కూడా పెరంబూరులోనే ఉంటే అది సిటీలోనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. దాని పక్కన ఉన్న మిగతా ప్రాంతాలు కూడా కొంత ఆయన కంట్రోల్లో ఉన్నట్టుగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఆయన పెరంబూరుని ఖచ్చితంగా నిలబడాలి, పెరంబూరులోనే ఉంటాను అనేది ఆయన చాలా గట్టిగా అనుకుంటున్నారు. బహుశా తిరుచిని రిజైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తిరుచి రిజైన్ చేస్తే అక్కడ ఎవరిని పెట్టాలి అనే ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ప్రధానంగా త్రిష పేరు ఏర్పడుతుంది. కానీ అంత ఛాన్స్ ఉండకపోవచ్చు అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొక జయలలిత కాబోతుంది త్రిష అని కూడా ఒక చర్చ జరుగుతుంది. కానీ అంత దూరం ఉంటుందా లేదా అనేది జరగబోయే పరిస్థితులు చూడ. కానీ రాజీనామా కూడా ఇప్పటికిప్పుడు వెంటనే జరిగే పరిస్థితులు కూడా ఉండవు కళ్యాణ్. రైట్. అయితే కృష్ణమోహన్, మనం నిన్న ఇటు త్రిష 43rd బర్త్డే సందర్భంగా తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకొని దాని తర్వాత డైరెక్ట్ విజయ్ ఇంటికి వచ్చి విజయ్ని కలిసి విజయ్కి కంగ్రాచులేషన్స్ చెప్పి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ విజయ్ ఇంటికి తాను కానీ ఏమైనా రావడం జరిగిందా? త్రిష గురించి అక్కడ పార్టీలో ఏమైనా డిస్కషన్ జరుగుతుందా? లేదు. ఇప్పుడు దాకా అయితే గెలిచిన తర్వాత ఫస్ట్ మెంబర్ బయట నుంచి వచ్చి విజయ్ని గ్రీటింగ్స్ తెలిపిన వ్యక్తి త్రిష. ఉదయాన్నే తిరుమలకి దర్శించుకున్నారు, స్వామివారి దర్శించుకున్న తర్వాత ఆమె అక్కడి నుంచి ఫ్లైట్ లో నేరుగా చెన్నై చేరుకున్నారు. చెన్నై నుంచి నేరుగా విజయ్ ఇంటికి వచ్చారు. విజయ్ ఇంటికి వచ్చి ఇక్కడ విజయ్ని కలిసి కంగ్రాట్స్ చేసి ఆమె జస్ట్ ఒక అరగంట కూడా లేరు, అరగంట సేపులో ఆమె వెంటనే తిరిగి వెళ్ళిపోయారు కూడా. కాకపోతే ఆమె మొదటి నుంచి కొంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ సపోర్ట్ కి సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా ఆమె పూర్తి స్థాయిలో విజయ్కి మద్దతు తెలిపింది అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఇంపాక్ట్ ఒకసారి మనం కానీ చూసుకుంటే ఈ ఓవరాల్ ఇంపాక్ట్ లో ఎక్కడ ఎంతవరకు ఈ వ్యవహారాన్ని నడుపుతారు ఎంతవరకు అనేది చూడాలి. బట్ తిరుచి మాత్రం రాజీనామాకి సిద్ధమవుతున్నట్టుగానే మనకి ఇంటర్నల్ గా సోర్స్, ఇంకా అఫీషియల్ గా ఆయన ఇంకా చెప్పలేదు. బహుశా ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం తర్వాత దాని గురించి ఆలోచిస్తారు చెప్తే ఇప్పుడు తన 2వ స్థానాన్ని రిజైన్ చేసే పరిస్థితులు ఇప్పుడు ఉండకపోవచ్చు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద విజయ్ టీవీకే చీఫ్ విజయ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. ఇటు తిరుచి ఈస్ట్లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఆ చోటుని రాజీనామా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పెరంబూర్లో ఎమ్మెల్యేగా కంటిన్యూ అవ్వబోతున్నారు. చెన్నై నగరంలోనే ఈ పెరంబూర్ కాన్స్టిట్యున్సీ 14 కాన్స్టిట్యున్సీల్లో పెరంబూర్ కూడా ఒక కాన్స్టిట్యున్సీ అవ్వడం, దాంతోపాటు పక్కనే ఉన్న కొలత్తూరు నుంచి స్టాలిన్ పోటీ చేసి మరీ ఓడిపోయారు. సో స్టాలిన్ని కంట్రోల్ చేయడానికి ఆ కాన్స్టిట్యున్సీ పైన ఒక కన్నేసి ఉంచడానికి ఒక రకంగా స్ట్రాటజిక్గా పనికొస్తుందన్న ఉద్దేశంతో పెరంబూర్కి విజయ్ స్టిక్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి చెన్నైలో తమిళ రాజకీయాల్లో మనం ఒకసారి చూస్తే కనుక అప్పర్ హౌస్ లేదు. 1986లో అక్కడ అప్పర్ హౌస్ని రద్దు చేశారు. అంటే ఎమ్మెల్సీలే లేరు. సో ఎవరికైనా త్రిషకు ఒకవేళ పదవి ఇవ్వాలనుకుంటే ఆ కోటాలో ఎమ్మెల్సీ కోటాలో ఇచ్చే అవకాశం కూడా లేదు. త్రిషని అక్కడి నుంచి బై ఎలక్షన్స్లో ఒకవేళ నిల్చోబెడితే ప్రతిపక్షాలు వేలెత్తి చూపించే అవకాశం ఉంటుంది. ఒక సినిమా స్టంట్గా మారబోతుంది అంటూ ప్రతిపక్షాలు వేలెత్తి చూపించే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. తిరుచి ఈస్ట్ని ఎవరికిచ్చే అవకాశం ఉంది? సీనియర్ నాయకులకు ఎవరికైనా ఇస్తారా? మరి కొత్తగా పార్టీలో ఉన్న వ్యక్తులకు ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా? మనకు తెలుసు ఇటు విజయ్ తన డ్రైవర్ కొడుకుకి సీట్ ఇవ్వడం కానీ,
నిరుపేదలకి సీట్ ఇవ్వడం కానీ, అడ్వకేట్స్కి సీట్ ఇవ్వడం, లాయర్స్కి సీట్ ఇవ్వడం. మరో పక్కన స్టాలిన్ కాన్స్టిట్యున్సీ కొలత్తూరులో గెలిచిన వ్యక్తి అక్కడ విజయ్ ప్రచారం చేయకపోయినా విజయ్కి సంబంధించిన ఒక డ్యూప్ పర్సన్తో ప్రచారం చేయించినా కూడా స్టాలిన్ పైన ఆ వ్యక్తి గెలిచాడంటే ఎంతగా ప్రజలు విజయ్ని కోరుకుంటున్నారు, కొత్తదనాన్ని కోరుకుంటున్నారు, మరింత వేగంగా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు అనే అంశాన్ని ఇప్పుడు అనలిస్టులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా క్లియర్గా గత ప్రభుత్వాలకి ఇప్పుడు విజయ్ చేస్తున్న పాలన, విజయ్ నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ప్రజల్లో ఉన్నట్టు తెలుస్తుంది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, మైనారిటీస్ కావచ్చు, వీరందరూ కూడా విజయ్కి చాలా సపోర్ట్ చేసినట్టు అర్థమవుతుంది. 20% ఉన్న బలహీన వర్గాలు విజయ్కే ఓటు వేశారు, అలాగే మైనారిటీస్ కూడా విజయ్కే ఓటు వేశారు. ఎక్కువ షేర్ డిఎంకేకి సంబంధించిన పార్టీ నుంచి ఎక్కువ షేర్ని ఆయన లాక్కున్నట్టు కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో తిరుచి ఈస్ట్ని మరి ఎవరికి ఇస్తారు అన్న దానిపై కొంత సందిగ్ధం అయితే ఏర్పడింది. ప్రస్తుతానికి తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రస్తుతానికి ఒక రిసార్ట్ రాజకీయాలకి పరిమితం చేస్తూ ఒక రిసార్ట్లో వాళ్ళందరినీ కూడా బస చేయాలి అంటూ ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. త్రిషకి నిజంగానే తన క్యాబినెట్లో ఒక పదవిని ఇవ్వడానికి తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని విజయ్ ఇస్తాడని మీరు భావిస్తారు?